హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మామూలుగా అందరూ బిజినెస్లు చేస్తూ ఉంటారు అనమాట. బిజినెస్ అంటే ఇంక్లూడింగ్ యూట్యూబ్ కూడా ఒక బిజినెస్సే అనమాట. సో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఎందుకు అంటే దాంట్లో ఒక చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఉన్నదనమాట. అది ఏంటి అంటే బిజినెస్ అనగానే బాటమ్ లైన్ మనీ, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ పెట్టుకున్నాడు అనుకోండి, ఒక షాప్ ఓపెన్ చేశాడు. ఓ 2, 3 రోజులు చూస్తాడు, 4 రోజులు చూస్తాడు, వారం రోజులు చూస్తాడు. లేదంటే ఒక 20 డేస్, 30 డేస్, 1 మంత్ డబ్బులు అంతగా రావట్లేదు. ఎంతసేపు మనం డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాం, డబ్బులు వస్తున్నాయా లేదా అనేసి. సో ఆబ్వియస్‌గా స్టార్టింగ్‌లో అంత డబ్బులు రావు. కొంతమందికి స్టార్టింగ్‌లోనే బాగానే వస్తూ ఉంటాయి. సో అది చూసి నిరుత్సాహపడిపోతుంటారనమాట. ఈ బిజినెస్ అంత పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదే అనేసేసి. ఓకే. సో వాళ్ళు ఫోకస్ దేనిపైన పెడతారంటే డబ్బుల మీద పెడతారు. అంతేగాని వాళ్ళు చేస్తున్న బిజినెస్ పైన బెటరనమాట. బిజినెస్ పైన ఫోకస్ పెట్టడం అంటే దాన్ని ప్యాషన్‌తో చేయాలన్నమాట. బిజినెస్ ఏదైనా గానీ. చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు మనీ అనేది బై ప్రొడక్ట్ కింద అది వస్తూ ఉంటదన్నమాట. దానికి ఒక టైం తీసుకుంటది. ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఆ డబ్బులొంక చూడకూడదు. కానీ అది సాధ్యమా అంటే సాధ్యం కాదు. ఎందుకంటే జనరల్‌గా ఈ బిజినెస్‌లు ఇవన్నీ పెట్టేవాళ్ళు పెట్టుబడులు పెడతారనమాట. ఎక్కడి నుంచో వడ్డీకి తీసుకురావడం, అక్కడి నుంచి తీసుకురావటం. ఓకే. డబ్బులు రాబోయేటప్పటికి వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. సో వాళ్ళ కాన్సంట్రేషన్ ఎప్పుడు డబ్బు మీదే ఉంటది. అంతేగాని చేసే బిజినెస్ పైన ఎక్కువ ఉండదు. సో మీరు బిజినెస్ పెట్టుకోవాలంటే మినిమమ్‌లో మినిమమ్ మీకు సాలిడ్ బ్యాకప్ అనేది ఉండాలి. లేదు అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అట్‌లీస్ట్ మీకు నెల నెల అప్పులు అనేది ఈఎంఐలు కట్టుకోవటాలు ఇవి ఇవి ఏమి లేకుండా ఉంటే మీరు ఒక 6 మంత్స్ వరకు నేను సర్వైవ్ అవ్వగలను అంటే మనీ కోసం చూడకుండా అనుకున్న వాళ్ళే మీరు బిజినెస్‌లో దిగితే సక్సెస్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. అలాగే యూట్యూబ్‌లో కూడా ఓకే. కొన్ని వీడియోలు చేయంగానే మానిటైజేషన్ వచ్చేసింది, నాకు డబ్బులొచ్చేస్తాయి అనుకుంటారు. పెట్టంగానే రూ. 2, రూ. 3, రూ. 10, రూ. 5, 70 పైసలు ఇలా వస్తూ ఉంటాయన్నమాట. అది చూసి చాలామంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఓకే. బట్ అట్ ది సేమ్ టైం వేరే యూట్యూబర్స్‌కి లక్షల్లో వస్తుంది ఇన్‌కమ్. ఓకే. అది ఎలా వస్తుంది? వాళ్ళ డబ్బులు చూడకుండా ఓన్లీ వీడియోస్ మాత్రమే చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అల్టిమేట్‌గా సబ్స్క్రైబర్స్ ఎక్కువయ్యి లేదా వ్యూస్ ఎక్కువయ్యి ఆ కంటెంట్ జనాలకి నచ్చి యూజ్‌ఫుల్‌గా ఉన్నది అనిపించి వాళ్ళకి అది మెల్లిమెల్లిగా బిల్డప్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఏదన్నా చేస్తే మనము అంటే బిజినెస్ మెయిన్ ఫోకస్ ఆ బిజినెస్ పైన ఉండాలన్నమాట. ఓకే. ఫుల్ ఫోకస్ అదొక ప్యాషన్‌తో చేస్తే మీకు మనీ అనేది బై ప్రొడక్ట్ కింద వస్తుంది. ప్రతి దానికి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. ఆ వెయిటింగ్ పీరియడ్ మీరు క్రాస్ అయ్యే వరకు ఫోకస్డ్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రెస్టారెంట్ పెట్టారనుకోండి, ఫోకస్‌గా అదేంటి మనకి ఎవరన్నా విజిటర్స్ వచ్చినప్పుడు ఓకే. కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళని చిరునవ్వుతోటి ఆహ్వానించి, వాళ్ళకి ఏం కావాలో చూసుకొని, అలాగా జస్ట్ ఫోకస్ ఆన్ ది బిజినెస్ అలా పెడితే మీకు డెఫినెట్‌గా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు ఆటోమేటిక్‌గా డబ్బులు కూడా వచ్చేస్తాయి. సో మీ అనుభవాలని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.